రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. శీతాకాల సమావేశాల్లో భాగంగా మూడో రోజు రాజ్యసభలో గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రత తొలగింపు, జమ్మూ కాశ్మీర్ అంశంపై విపక్షాలు ప్రశ్నించాయి. ఎస్పీజీ భద్రత తొలగింపులో ఎలాంటి రాజకీయ కారణాలు లేవని కేంద్రం స్పష్టం చేసింది. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో సాధారణ పరిస్థితులు ఉన్నాయని అమిత్ షా తెలిపారు. దేశవ్యాప్తంగా త్వరలో ఎన్ఆర్సీ అమలు చేసే యోచనలో ఉన్నట్టుగా సభ సాక్షిగా అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. రెండో సెషన్లో ట్రాన్స్జెండర్ పర్సన్ బిల్లుపై చర్చ జరిగింది. పార్లమెంట్లో హెల్త్ చెకప్ సెంటర్ను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభించారు. ప్రభుత్వం కల్పించిన ఈ సౌకర్యాన్ని ఎంపీలు వినియోగించుకోవాలని ఓం బిర్లా కోరారు. ఎంపీలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష అని చెప్పారు. కార్యక్రమంలో స్పీకర్తో పాటుగా కేంద్ర మంత్రులు హర్షవర్ధన్, అనురాగ్ ఠాకూర్, అశ్విన్ కుమార్ తదితరులు హాజరయ్యారు. జమ్మూ కాశ్మీర్లో సాధారణ పరిస్థితులే ఉన్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత స్థితిగతులపై రాజ్యసభలో అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు ఆయన. ఆగస్టు 5 తర్వాత ఒక్క వ్యక్తి కూడా పోలీసు కాల్పులో మృతి చెందలేదని, రాళ్ల దాడులు చాలా వరకు తగ్గాయని చెప్పారు. భద్రతా కారణాల దృష్ట్యా రాత్రి 8 నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు కొనసాగుతున్నాయని చెప్పారు. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇంటర్నెట్ సేవలు త్వరలో పునఃప్రారంభిస్తామని చెప్పారు. ఎన్ఆర్సీపై పార్లమెంట్లో హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. ఎన్ఆర్సీ అనేది ఒక్క మతాన్నో ఉద్దేశించింది చేసేది కాదన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ఎన్ఆర్సీని అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఒక వ్యక్తి దేశ పౌరుడా కాదా అన్నది తేల్చేందుకే ఎన్ఆర్సీ అని చెప్పారు ఆయన. రాజ్యసభలో సరోగసీ బిల్లుపై చర్చ సందర్భంగా టీఆర్ఎస్ ఎంపీ బండా ప్రకాష్ కొన్ని సూచనలు చేశారు. బిల్లులో అన్ని విషయాలు స్పష్టంగా లేవని ప్రకాష్ తెలిపారు. బిల్లులో మహిళల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు లేవని అన్నారు. అబార్షన్ గురించి బిల్లులో ఎటువంటి స్పష్టత లేదన్నారు. ప్రెగ్నెంట్ మహిళలకు కేవలం 16 నెలలు మాత్రం ఇన్సూరెన్స్ కల్పించడం సరికాదన్నారు. సరోగసీ మహిళలకు లైఫ్ టైం బీమా ఇవ్వాలన్నారు. గర్భధారణ చేసే మహిళకు ఎటువంటి నష్టపరిహారం ఇవ్వరాదన్న క్లాజ్ను ఎంపీ ప్రకాష్ తప్పుపట్టారు. వాల్తేరు రైల్వే డివిజన్ను విశాఖపట్నంలోనే కొనసాగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నాయకుడు ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభ 0 అవర్లో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. అత్యధిక ఆదాయం గడిస్తున్న భారత రైల్వే డివిజన్లలో వాల్తేరు డివిజన్ 5వ స్థానంలో ఉందని పేర్కొన్నారు. విశాఖపట్నం నుంచి విజయవాడకు వాల్తేరు డివిజన్ను మార్చడం వల్ల సమస్యలు తలెత్తుతాయని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. డివిజన్ మార్పు కూడా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని అన్నారు ఆయన. తెలంగాణ ఆర్టీసీ సమ్మె అంశాన్ని కాంగ్రెస్ ఎంపీ ఎంఏ ఖాన్ రాజ్యసభలో ప్రస్తావించారు. 50 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, సమ్మె కారణంగా సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సమ్మెపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఎంఏ ఖాన్ కోరారు. గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రత తొలగింపుపై రాజ్యసభలో చర్చలు కొనసాగుతున్నాయి. రాజకీయ కారణాలతోనే ఎస్పీజీ భద్రత తొలగించారని ఎంపీ ఆనంద్ శర్మ ఆరోపించారు. అయితే ఎలాంటి రాజకీయ కోణంలో కూడా భద్రత తీసివేయలేదని నడ్డా సమాధానం ఇచ్చారు. భద్రత అంశం కేంద్ర హోంశాఖ పరిధిలోకి వస్తుందని జేపీ నడ్డా బదులిచ్చారు. గులాం నబీ ఆజాద్కు అమిత్ షా ఛాలెంజ్ విసిరారు. జమ్మూ కాశ్మీర్లో ఉన్న పరిస్థితులపై తాను చెప్పినవి నిజం కాదని ప్రూవ్ చేయగలరా అని ప్రశ్నించారు. ఇదే అంశం మీద తాను గంటసేపైనా మాట్లాడగలనన్నారు. రాజ్యసభలో సరోగసీ నియంత్రణ బిల్లుకు వైఎస్ఆర్సీపీ మద్దతు తెలిపింది. వైఎస్ఆర్సీపీ ఎంపీ నియంత్రణ లేమి కారణంగా దేశంలో సరోగసీ ఒక పరిశ్రమలా విస్తరిస్తోందని అన్నారు. నిరుపేదలకు డబ్బు ఆశ చూపి గర్భం అద్దెకిచ్చే తల్లులుగా మారుస్తున్నారని విజయసాయిరెడ్డి చెప్పారు. విజయసాయిరెడ్డి బిల్లుకు మద్దతు తెలుపుతూ బిల్లు పటిష్టతకు పలు సూచనలు చేశారు. రాయలసీమలో వాల్మీకి కమ్యూనిటీ ఎక్కువగా ఉందని, వాళ్ళని ఎస్టీలో చేర్చాలనే ప్రతిపాదనను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్ లోక్సభ ముందుంచారు. వారి అమాయకత్వం కారణంగా అనేక వర్గాలు వారిని అసాంఘిక కార్యకలాపాలకు వాడుకున్నారని, ఇప్పుడు ఆ సామాజిక వర్గం అభివృద్ధి చెందాలి అంటే వారిని ఎస్టీలో చేర్చాలని కోరారు ఆయన. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఈరోజు జరిగిన లోక్సభలో వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి స్పీకర్గా వ్యవహరించారు. మధ్యాహ్నం సెషన్లో మిథున్ రెడ్డి స్పీకర్ చైర్లో కూర్చుని సభను నడిపించారు. దిగువ సభలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్తో పాటుగా 10 మంది వరకు ప్యానెల్ స్పీకర్లుంటారు. సభాపతి, ఉపసభాపతి అందుబాటులో లేని సమయంలో ప్యానెల్ స్పీకర్స్ స్పీకర్ చైర్లో కూర్చుని సభను నడిపిస్తారు. సభాపతి స్థానంలో కూర్చుని చిట్ ఫండ్స్ బిల్లుపై చర్చ నడిపించారు మిథున్ రెడ్డి.